హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఆయిల్ ఇండియాకి సంబంధించి లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఎలాంటి నోటిఫికేషన్ అంటే న్యాచురల్ గ్యాస్ అలాగే ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. గ్రేడ్ 3కి సంబంధించి దాదాపుగా శాలరీ కూడా మీకు స్టార్టింగే 26,000 నుంచి 90,000 వరకు, అంటే మీకు అన్ని అలవెన్స్ ఇలాంటివన్నీ యాడ్ అయితే మీకు శాలరీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ అది కూడా మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందన్నమాట. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టు, దాని యొక్క క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, లేదా మీరు పాస్డ్ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది అనమాట. దాంతోపాటు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. మనకు పోస్టులు వచ్చరికి 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తుంటాయి. ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇన్ మహారత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఏజెన్సీకి అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆయిల్ ఇండియా అయితే విడుదల చేసిందనమాట. దానికి సంబంధించి మనకు పోస్ట్ చెప్పాను కదా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు మొత్తం 10 అయితే ఖాళీగా ఉన్నాయి. జస్ట్ మీరు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కంప్లీట్ చేసింటే సరిపోతుంది. ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఎక్సెట్రా, అంటే వీటిలలో ఏదో ఒకటి తెలిసినా సరిపోతుంది అనమాట. ఇంకా క్యాస్ట్ వైజ్గా అయితే మనకు ఎస్సీ వాళ్ళకైతే 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకైతే 1 పోస్టు, అంటే బ్యాక్లాగ్స్ వాళ్ళకి కూడా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలాగే జనరల్ వాళ్ళకి మొత్తంగా 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. ఈ ఏజ్ రిలాక్సేషను, రిజర్వేషన్కి సంబంధించి ఇలాంటివన్నీ. అలాగే మనకు ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు. అలాగే ఎస్సీ వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు, ఎస్టీ వాళ్ళైతే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్తో కలిపి ఫ్రెండ్స్. ఎవరైనా సరే 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు అలాగే 33 సంవత్సరాల లోపారు దాదాపుగా అందరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు కాన్స్ట్రక్షన్, ఏజ్ రిలాక్సేషను ఇవన్నీ మనకు గవర్నమెంట్కి సంబంధించిన పోస్టులు కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పర్సంటేజ్ అనమాట, మనకు పారామీటర్స్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే అండ్ జనరల్ అవేర్నెస్. ఇది వచ్చరికి ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్ అయితే, అంటే ఒక చిన్న ఎగ్జామ్ ప్యాటర్న్ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ మీకు 50% లేదా 40%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40%, ఓబీసీ వాళ్ళకైతే జస్ట్ 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. మీరైతే జాబ్ అయితే కొట్టేసినట్టే అనమాట. ఇంకా దాంతోపాటు ఇంకా టోటల్గా మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఏ ఎగ్జామ్ అయినా అదే అనమాట. జనరల్ ఇంగ్లీషు అలాగే జనరల్ నాలెడ్జి అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20%, రీజనింగ్ అర్థమెటిక్ నుంచి 20%, డొమైన్ అండ్ రిలీవెంట్ టెక్నాలజీ అంటే టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 60%, టోటల్గా మనకు 100% అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో ఈ మొత్తం అనమాట. మీకు ఏమైనా నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇవన్నీ మెడికల్ ఫిట్నెస్ గురించి, అంటే మనకు గవర్నమెంట్ పోస్ట్కి సంబంధించి కాబట్టి అన్నీ అయితే చెక్ చేస్తారనమాట. ఇంకా జనరల్ కండిషన్స్ ఓన్లీ ఇండియన్ సిటిజన్, అదైతే మళ్ళీ చెప్పాల్సిన పని లేదనమాట. ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి అప్లై చేసే లింకు అలాగే నోటిఫికేషన్కి యొక్క లింకు ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా సర్క్యులేషన్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకు అంటే లాస్ట్ డేట్ అనమాట. ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 8/9/2025, అంటే 8వ తారీఖు 9వ నెల, అంటే అక్టోబర్ వరకు అయితే మనకు టైం ఉంది ఫ్రెండ్స్. 8వ తారీఖు అక్టోబర్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా హౌ టు అప్లై వచ్చేసరికి మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 8/8/2025 నుంచి 8/9/2025 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలంటే
ఆఫ్టర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూజర్ ఐడి యూజర్ నేమ్ తోటి అయితే అంటే మీ యొక్క యూజర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క మెయిల్ అలాగే మీ పాస్వర్డ్ తోటి క్రియేట్ చేసుకొని తర్వాత మీరైతే అప్లై చేయడానికి అయితే వీలుంది ఫ్రెండ్స్. ఇంకా లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ చలాన్ కూడా చాలా తక్కువ, జస్ట్ 200 రూపీస్ మాత్రమే అనమాట. 200 రూపీస్ కట్టి మొత్తం జిఎస్టీ ఛార్జెస్ బ్యాక్ అన్నీ కలిపి కూడా జస్ట్ 200 రూపీస్ అనమాట. మీకు ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకసారి అప్లై చేశారంటే జస్ట్ మీకు చిన్న ఎగ్జామ్ ప్యాటర్న్ అది మనకు తెలిసిన రీజనింగ్ వీటి గురించే కాబట్టి ఖచ్చితంగా అయితే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసరికి www.oilindia.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లై అంటే డీటెయిల్స్ అన్నీ అంటే ఎంటర్ చేసి ఆన్లైన్లో అప్లై చేయండి. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.